శ్రీ పోతుడు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు పెద్దకొమ్మల వారికి చెప్పిన కాలజ్ఞానం. మహాకలియుగంలో 5000 సంవత్సరాల తర్వాత లోకంలో ధర్మం మొత్తం నశించిపోతుంది. అధర్మమే రాజ్యమేలుతుంది. అన్యాయం న్యాయం అవుతుంది, న్యాయం అన్యాయం అవుతుంది. అబద్ధం నిజమవుతుంది, నిజం అబద్ధం అవుతుంది. ఒక క్షణానికి ఇచ్చే ఆనందం కోసం విద్య ఎక్కువ అవుతుంది. స్త్రీలు పురుషులు అనే 2 జాతులు మాత్రమే ఉంటాయని వాదులాడుకుంటారు. భక్తి జ్ఞాన వైరాగ్య పౌరుషములు పట్టు తప్పుతాయి. భార్యాభర్తలు, అన్నదమ్ములు, అక్కాచెల్లెలు, బంధువులు, గురు శిష్యులు ఇలా ఒకరినొకరు మోసగించుకునే రోజులు వస్తాయి. మాన ప్రాణములు కొల్లగొడతారు. ఋతులు గతులు తప్పుతాయి. పంటలు పెరుగుతాయి. వాటితో పాటు తెగుళ్ళు కూడా పెరుగుతాయి. ప్రాణము లేని రాతి వల్ల, ఉప్పొంగిన సముద్రం వల్ల పల్లె పట్టణ ప్రజలు గొడవలు పడి నశించిపోతారు. ప్రభవ పార్థివ మధ్య ప్రళయం ఒకటొస్తుంది. ప్రజలు, పశువులు, పంటలు అన్నీ నశించిపోతాయి. ప్రజలే ప్రభువులు అవుతారు. కాశీలోనే భక్తులుంటారు. పడమటి దేశమున స్త్రీలు పరిపాలిస్తారు. ఉత్తరమున యుద్ధాలు జరుగుతాయి. దక్షిణమున తగులాడుకుని ప్రజలు చనిపోతారు. రుద్రభూమిలో భక్తులు ఉదయిస్తారు. తల్లిదండ్రులు స్త్రీలను అమ్ముకుంటారు. శూద్రులు ధర్మబోధనలు చేస్తారు. యథా రాజ తథా ప్రజాకి బదులు యథా ప్రజ తథా రాజా అని ఏర్పడుతుంది. అంటే ప్రజలు ఎలా ఉంటారో రాజు కూడా అలానే ఉంటాడని. గొర్రె పంట, అరికె పంట అధికమవుతుంది. స్త్రీలు రాజ్యమేలుతారు. ఆకాశమున రక్తవర్ణమవుతుంది. కొండంత నక్షత్రం ఒకటి ఉదయిస్తుంది. అది చాలా నామాలతో పిలువబడుతుంది. దానిని చూసిన జనం మొత్తం చనిపోతారు. వీర భోగ వసంతరాయునై నేను వచ్చి అనుకున్న పనులు క్షణంలో నెరవేరుస్తాను. చీమ ఏనుగులాగా కనపడుతుంది. పంది కడుపున ఏనుగు పుడుతుంది. 5 తలల మేకపోతు ఒకటి పుడుతుంది. పొత్తిళ్లలోని బిడ్డలు మాట్లాడతారు. గోవు గర్భంలో ఉన్న లేగదూడలు కనపడతాయి. చేదు తీపవుతుంది, తీపి చేదవుతుంది. వేప చెట్టుకు అమృతం ఒకటి పుడుతుంది. అమావాస్య రోజు పిడుగుపడి చుక్కలు నేల రాలుతాయి. కొండల నుండి కేకలు వినిపిస్తాయి. 5 శిరస్సు గల గోవు ఒకటి పుడుతుంది. దానికి 2 యోనులు గల దూడ పుడుతుంది. ఒక యోని ఏమో ఆవుది, ఇంకో యోని ఏమో మానవుంది. గోవు గర్భమున మనిషి పుడతాడు. ఇత్తడి బంగారంలాగా చలామణి అవుతుంది. నాగమల్లెలు నశించిపోతాయి. నా మహిమ తెలుసుకున్న భక్తులు నన్ను పూజిస్తారు. వారిని తల్లి బిడ్డను చూసుకున్నట్లు చూస్తాను. ఆకాశంలో సూర్యుని మహిమలు మానవులకి కనపడతాయి. అది నా రాకకు గుర్తు. సూర్యుడు పచ్చగాను మనిషిలాగా కనపడతాడు. భావనామ సంవత్సరమున నదులు పొంగుతాయి. 25 పట్టణాలలో రక్తం పారుతుంది. భూమి నుండి ఓంకారం వినపడుతుంది. పలనాడులోని బ్రాహ్మణుడి ఇంట కాకర పాదుకు చింతకాయలు కాస్తాయి. బనగానపల్లెలోని కాలజ్ఞానము పాతరపై చింత చెట్టుకు జాజి పూలు పూస్తాయి. కనకదుర్గమ్మ కొండపై కలహాలు పుట్టి కొండ పగులుతుంది. నిలువ నీడ లేని దుర్గ కంది మల్లయ్య పల్లె చేరుకుంటుంది. 7 పుట్ల నల్లులు కృష్ణానది తీరాన రాలుతాయి. పాపాగ్ని మఠం మహోన్నతమవుతుంది. కుంభకోణంలో గుడి కూలిపోయి మూల విరాట్ రూపం మార్చిపోతుంది. 5 ఏళ్ల పిల్లలు భవిష్యత్తును చెబుతారు. కాశీలో పంచవన్నెల చుక్కలు మింట పొడుస్తాయి. జగన్నాథుడు చంద్రగిరిని చేరుతాడు. చాలా ప్రమాదాలు సంభవిస్తాయి. దేశము అల్లకల్లోలమవుతుంది. కరువు కాటకాలు కలుగుతాయి. ధనవంతులు దరిద్రులవుతారు. మెట్టలు గుంటలు సమానమవుతాయి. తేలికైన వస్తువులు నీట మునుగుతాయి. బరువైనవి తేలుతాయి. 17వ వంతు జనాలు ఉత్పాదములకు పాల్పడి నశిస్తారు. ద్వాదశాక్షరి 12,000 సార్లు జపించిన వారికి నేను ప్రత్యక్షంగా కాపాడుతాను. చన్నపట్నంలోని రక్తాక్షిలో 7 ఏళ్ల బాలికకు 4 చేతులు 3 కాళ్ళు నెత్తిన కొమ్ములు గల బాలుడు జన్మించి 20 రోజులు మాత్రమే జీవిస్తాడు. ఆ తర్వాత వీరభోగ వసంతరాయునై నేను వస్తాను. 32 బిరుదులు దాల్చి దుర్మార్గులను సంహరిస్తాను.
కర్నూలుకు ఉత్తరాన ఉన్న శివాలయంలో వేప చెట్టు పుట్టగా పార్థివలో దానికి 1 నెల పాటు మహోత్సవాలు జరుగుతాయి. ఆ తర్వాత చెడు వాసన పుట్టి అక్కడి వారు బొబ్బలతో చనిపోతారు. హూణ విద్యను నేర్చుకుని జ్ఞానశూన్యులై అధర్మములను ప్రోత్సహిస్తారు. సువర్ణముఖిలో 11 మంది భక్తులు పుడతారు. బంగాళంలో జనులు జలం పాలవుతారు. 3 నెలల పసివాడు పెద్దలతో చర్చిస్తాడు. నరుడు నక్కలాగా అరుస్తాడు. నక్క నందిలాగా మొరుగుతుంది. పంది నాయనా అంటుంది. అమ్మా అని కేకలు పెడుతుంది. అరచేతిలో పుండ్లు, మోకాళ్ళలో మంటలు, తొడల్లో పొట్లు పుడతాయి. అగ్నివర్షం, విషగాలులు, కొండ శిఖరాలు కూలిపోవడంతో అనేక మంది దుష్టులు రాలిపోతారు.